హాయ్ అండి. వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు వీడియోలో మనం చూస్తున్నటువంటిది కొబ్బరి తోట అండి. మంచి కాపు మీద ఉన్నటువంటి కొబ్బరి తోటనైతే వీడియోలో చూడబోతున్నామండి. ఈ కొబ్బరి తోట వచ్చేసరికి మొత్తం 20 ఎకరాలన్నమాట. తోట అయితే మంచి కాపులో ఉందండి. ప్రతి చెట్టుకి ఈ విధంగా 7-8 గెలలైతే ఉన్నాయన్నమాట. ఈ కొబ్బరి తోట వయసు సుమారుగా 7-8 సంవత్సరాల వయసండి. దీంట్లో ఉన్నటువంటి కొబ్బరి వెరైటీ వచ్చేసరికి దేశవాళీ రకం అండి. ఈ దేశవాళీ రకం ఉండటం వల్ల యూజ్ ఏంటంటే మనకు లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుందండి. దగ్గర దగ్గర 60-70 సంవత్సరాల వరకు మనకు కొబ్బరి అనేది కాపు అయితే వస్తూ ఉంటుంది. చూడండి, ప్రతి చెట్టుకు 7-8 గెలలు తగ్గకుండా ఉన్నాయండి. ఒక్కొక్క గెలకి 50-60 కాయలైతే ఉన్నాయన్నమాట. మంచి సైజులో ఉన్నాయి. దీంట్లో కొబ్బరే కాకుండా అంతర పంట కింద కోకో ఉందండి, అరటి ఉంది, మరియు ఒక్క కూడా ఉంది కొంత భాగం. ఈ రకంగా 3 పంటలు అంతర పంటల కింద అయితే ఉన్నాయి. చూడండి, కొబ్బరి అయితే మంచి ఈలింగ్లో ఉందన్నమాట. బోండా సైజు కూడా మంచి సైజు ఉందండి. ఈ తోటలో వచ్చేసరికి మొత్తం 5 బోర్లు అయితే ఉన్నాయండి. అవి కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక్కడ బోండా వచ్చేసరికి ఒక్కొక్క బోండా 24 రూపాయల చొప్పున వీళ్ళైతే అమ్ముకుంటున్నారండి రైతులు. వాళ్ళే వచ్చి కోసుకొని వెళ్తారు. మనకు ఒక బోండా ఖరీదు 24 రూపాయలు ఇస్తూ ఉన్నారనమాట. మంచి అమౌంట్ అనేది వస్తూ ఉందండి. ప్రతి చెట్టుకి చూడండి, గెలలో ఒక్కొక్క గెలకి 50 కాయలు ఉన్నాయి. దేశవాళీ రకం అండి. లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది కొబ్బరికి. మొత్తం 20 ఎకరాలు అనమాట. నెంబర్ 1 సాయిల్ అండి. సాయిల్ అయితే కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుంది. మంచి సాయిల్ అనమాట. కొబ్బరి అనే కాదు, ఏ పంటైనా చాలా బాగా వస్తుంది ఈ నెలలో. బిట్ అయితే 4 పలకలు సమానంగా ఉంటుంది. మంచి బిట్ అనమాట. ప్రస్తుతం ఈ బిట్లో అరటి మరియు కొబ్బరి 2 ఈలింగ్లో ఉన్నాయండి. రెండింటితో ఆదాయం అయితే వస్తూ ఉంది. ఇక్కడ ఒక బోర్ అయితే ఉంది చూడండి. ఇది 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తుందండి దీని నుంచి. ఇది కాకుండా ఇంకా 4 బోర్లు ఉన్నాయి. మొత్తం 5 బోర్లు కూడా 2 అంగుళాల బోర్లేనండి. మొత్తం 10 అంగుళాల వాటర్ అయితే ఉంది ఈ చేలో. ఇక ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి, ఏలూరు జిల్లా అనమాట. నియర్ బై చింతలపూడి అండి. చింతలపూడి నుంచి సుమారుగా మనకు ఒక 12-13 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. తార్ రోడ్ నుంచి లోపలికి సుమారుగా ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే మట్టి రోడ్ ఉంటుందండి. అది కూడా చాలా పెద్ద రోడ్ అండి, 40 ఫీట్ ఉంటుంది. ఎనీ టైం లారీ లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. పెద్ద రోడ్డు, పైగా గ్రావెల్ రోడ్ అండి. మనకి ఏ వర్షాకాలం కూడా బురదైతే అవ్వదు, మంచి రోడ్డే. ఇక్కడ మరో బోర్ ఉందండి. ఇది కూడా 2 అంగుళాల వాటర్ అయితే వస్తాయన్నమాట. ఇవి 2 బోర్లు అయితే చూసే ఇంకా 3 బోర్లు ఉన్నాయండి. ఒక్కొక్క బోర్ నుంచి 2 అంగుళాల వాటర్కి అయితే ఫుల్ సఫిషియెంట్గా ఉంటుంది. వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదనమాట. ఇక రేటు విషయానికి వస్తే వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 42 లక్షలు అయితే చెప్పారండి. నెగోషియేషన్ అయితే ఉంటుంది, మాట్లాడుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. దీంట్లో కోకో మొక్కలు కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటినాయండి. ఒక్క మొక్కలు కూడాను దాదాపుగా 8-10 నెలల వయసు అయితే ఉంటాయండి వాటికి కూడాను. అవి కూడా వీడియో ఎండింగ్లో చూపిస్తాను. వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి. ఇక డాక్యుమెంట్ విషయానికి వస్తే 2 లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయండి. ప్రస్తుతం ఓనర్ కంటే అంతకుముందే 2 చేతులు మారింది. 2 లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఈ బిట్ వచ్చేసరికి ఏలూరు నుంచి సుమారుగా ఒక 38-39 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఏలూరు నుంచి ఇటు నూజివీడు నుంచి చూసుకుంటే సుమారుగా ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. విజయవాడ నుంచి చూసుకుంటే సుమారుగా ఒక 75 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి. బిట్ అయితే చాలా బాగుంటుంది. మంచి రెడ్ సాయిల్ అనమాట. మంచి ఈలింగ్లో ఉన్నటువంటి కొబ్బరి అండి. దీంట్లో ఈ విధంగా ఒక షెడ్ కూడా ఉంటుంది. ఎప్పుడు నేను వచ్చినప్పుడు కాసేపు ఉండడానికి ఏదైనా స్టోర్ చేసుకోవడానికి పనిచేస్తుంది ఈ షెడ్ కూడాను. చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉందండి. చూడండి, ప్రతి చెట్టుకు 5-6 వరుసల గెలలైతే ఉన్నాయి కొబ్బరి అనమాట. మంచి కాపులో ఉందన్నమాట. ఇది ఎంట్రన్స్లో వీళ్ళు దారిలాగా ఏర్పాటు చేసుకున్నారండి. ఈ దారి చుట్టూ కూడా ఈ విధంగా కొబ్బరి మొక్కలు ఒక్క మొక్కలు అయితే వేసుకోవడం జరిగింది. ఇది లోపలికి ఎంట్రన్స్ దారి అనమాట. వీటికి రోడ్డు మీద వాటర్ అందించడానికి సపరేట్గా ఒక చిన్న బోర్ కూడా వేయడం జరిగిందండి. దాని నుంచి వీటికి అయితే వాటర్ అందిస్తున్నారు. ఇదే బోర్, సింగిల్ బోర్ అనమాట. అది ఒక 1 ఇంచ్ బోర్ అనమాట. దాని నుంచి వాటర్ అయితే అందిస్తూ ఉన్నారు. బిట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు లాస్ట్లో ఎంట్రన్స్ గేట్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. కావాల్సిన వారు, ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా అయితే మమ్మల్ని సంప్రదించగలరు. మా నెంబర్ వచ్చేసరికి 6300370084 అండి, కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈ విధంగా మీకు రోడ్ అయితే ఉంటుంది. ఇదిగో చివరికి మీకు ఎంట్రన్స్ గేట్ కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా ఎంట్రన్స్ గేట్ అయితే ఉంటుందండి. కావాల్సిన వారు సంప్రదించగలరు. ఓకే అండి, థ్యాంక్ యూ టు ఆల్.